సో 1500, 2000, 2000 వచ్చే వృత్తిలోకి ఎవరైనా వాళ్ళ పిల్లల్ని ఎందుకు రావాలని కోరుకుంటారండి? కాబట్టి ఎవరు కూడా అర్చకులు వాళ్ళ పిల్లల్ని అర్చకత్వంలో కానీ వేద పండితులు వేదం చదివించడానికి కానీ సిద్ధంగా లేరు. సో ఏమవుతుందండి, క్రమక్రమంగా ఆల్రెడీ మిగిలిన వృత్తులు వాళ్ళు అంటే దేవాలయం సంబంధించిన సన్నాయి కావచ్చు, నాట్యం కావచ్చు, ఇటువంటి వృత్తులు ఆల్రెడీ పోయాయి. రాను ఏంటంటే ఈ శిల్పకళ కావచ్చు, దానికి సంబంధించిన విద్యను నేర్చుకునే వాళ్ళు కూడా చాలామంది తగ్గిపోయారు. ఆల్మోస్ట్ చాలా వరకు లేరు. ఆ పౌరోహిత్యం కూడా కొంతకాలం పోతే పోతుంది. అంటే ఇంకా వృత్తులు చేసేవాళ్ళు లేనప్పుడు ఇంకేముంటుందండి, ఆటోమేటిక్గా దేవాలయ వ్యవస్థ నాశనం అయిపోతుంది. సో 2 రకాలుగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మూడోది ఏంటంటే క్రైస్తవుల్ని పెట్టడం. కొన్ని అంచనాల ప్రకారం మన దేవాలయ శాఖలో పనిచేస్తున్న క్రైస్తవులు దాదాపుగా 10% మంది. తిరుపతిలో కావచ్చు, మిగతా శాఖల్లో కావచ్చు, అంటే మిగతా గుళ్ళలో కావచ్చు 10% మంది. అయితే దీనికి కారణం కేవలం అవినీతేనా?